సొసైటీ. వీడి కథ ఎక్కడ మొదలైంది, ఎక్కడ ఆగుతుంది? సాలే గడువురా నువ్వు. ఈ మధ్య ఎక్కడ చూసినా గానీ చిన్న సినిమాల ట్రెండ్ చాలా ఎక్కువైపోతుంది. పెద్ద సినిమాల కన్నా చిన్న సినిమాలు బ్లాక్ బస్టర్స్ అవుతున్నాయి. ఈ మధ్య సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతున్న మూవీ సాలే మూవీ. అసలు ఈ మూవీ ఏంటి అని దీని గురించి విషయాలు ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు మనతో ఉన్నారు ఆర్టిస్ట్ రాజు. సో ఆయన గురించి ఈ మూవీ విషయాలని మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. హాయ్ అండి. హాయ్ మేడం. సో సాలే మూవీ గురించి మనం మాట్లాడుకునే దానికన్నా ముందు మీ గురించి మాట్లాడుకుందాం. అసలు మీరు ఆర్టిస్ట్ ఎలా అయ్యారు, సో ఈ ఫీల్డ్కి ఎలా వచ్చారు అవన్నీ మాకు చెప్పండి. ఆర్టిస్ట్ని ఎలా అయ్యానంటే, మన మనసులో ఒక కోరిక అనేది చాలా బలంగా ఉండాలి. బలంగా ఉన్నప్పుడే మనం అనుకున్న స్థాయికి పోతాం. ఇది నాకు ఇట్లా ఎందుకు అనిపించింది అంటే, నాకు 15-16 సంవత్సరాల వయసునే ఒక సినిమా చూసిన, గుండా సినిమా చూసిన. గుండా అంటే చిరంజీవి మూవీ గుండా ఓకే. ఛాలెంజ్ అవన్నీ అప్పుడు ఊర్లో పరదలు కట్టి ప్రొజెక్టర్ ద్వారా వేసేది. అప్పుడు ఆ సినిమా చూసినప్పుడు నాకు స్టోరీ మైండ్కి ఎక్కలే, ఫైట్ సీన్ కూడా కామెడీ ఏది నాకు మైండ్కి ఎక్కలే. నాకు మైండ్కి ఎక్కింది ఒకటి పాట. అంటే ఆ మూవీ చూసినప్పుడు కానీ మీకు ఆర్టిస్ట్ అవ్వాలని కోరిక వచ్చిందా? అప్పటి నుండి చిన్న చిన్న కోరికలు కలిగినాయి. నేను అందులో విజయశాంతి పాటలో విజయశాంతి వస్తే, ఈ విజయశాంతి తోటి మనం ఎప్పటికైనా డ్యాన్స్ చేయాలి అని అనుకునేవాడిని. ఇప్పుడు చిరంజీవి విజయశాంతి డ్యాన్స్ చేస్తారు కదా పాటలో, ఆ పాటలో వచ్చినప్పుడు మనకు అట్లా అనిపించింది మైండ్. విజయశాంతి గారి పక్కన చేయాలి, ఏ రోజుకైనా విజయశాంతి తోటి మనం డ్యాన్స్ చేయాలి అని ఫిక్స్ అయిపోయినా. అప్పుడు మీ ఏజ్ ఎంత? ఓన్లీ 14-15 అంతే. 14-15 years కే అప్పటి నుండే నాకు ఇట్లా కెమెరా తెర వెనుక బాధలు తెలియదు కదా, అవి ఎన్ని కష్టాలు అనేది మనకు అప్పుడు ఏం తెలియదు. ఓన్లీ నాకు ఏది మైండ్కి ఎక్కలే, పాట మీద దృష్టి పెట్టిన. ఒకటి సాంగ్ ఉన్నది కదా, ఇందువదన మందగమన మధుర వచన దదుర గచన దదర దగన సొగసులనవే తొలి వలపు వయసు సిగ్గేలనే తొలి మృదువు మొగ్గ బుగ్గేలని ఈ సాంగ్ ఉన్నది కదా. ఈ సాంగ్ నాకు రాత్రి పడుకునేటప్పుడు కూడా కళలో విజయశాంతితో ఆడినట్టుగా డ్యాన్స్ చేసినట్టుగా కళలో. ఓకే, మీరు 14-15 years కే కళ్ళ కన్నా స్టార్ట్ చేస్తారు. మీరు యాక్టింగ్ ఫీల్డ్ అంటే స్టార్ట్ చేసి ఎన్ని ఇయర్స్ అవుతుంది? ఏ ఇయర్ లో స్టార్ట్ చేసి? అప్పుడు ఇంకా అట్లా కోరిక పునాది వేసుకుంటాంది. మీ ఫస్ట్ ఫిలిం ఏంటి మీరు యాక్ట్ చేసింది? ఫిలింలో నేను ఏ ఫిలింలో చేయలే. ఇది మీ ఫస్ట్ ఫిలిం? సాలే మూవీ ఫస్ట్ ఫిలిం. నేను ఇంతకుముందు ఎప్పుడు ఎక్కడ చేయలే. అంటే ట్రై చేయలేదా మీరు? ట్రై చేసిన, రామనాయుడు స్టూడియో తిరిగిన, పద్మాలయ స్టూడియో తిరిగిన, చాలా స్టూడియోలు తిరిగిన. తిరిగి 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 బేకార్ వచ్చేసింది. అంటే మీరు 14 years కి ఇంట్రెస్ట్ వచ్చింది అన్నారు. అంటే ఇన్ని ఇయర్స్ లో మీరు ఏం చేయలేదా? నేను 20 సంవత్సరాలు అప్పటికి పాటలు వినుకుంటూ ఇక నాకు అదే మైండ్లో అదే ఉండిపోయింది, అదే ఫిక్స్ అయిపోయింది. ఎట్లా ఎలా ఇదే. హైదరాబాద్కి వచ్చేసిన 20 years, 10th అయిపోయింది. 10th అయిపోయాక హైదరాబాద్కి వచ్చేసినాక స్టూడియోలో చుట్టూ తిరిగేవాడిని. ఈ ఒకసారి ఆర్వి చౌదరి దగ్గరికి వెళ్తే అది కబడ్డీ మూవీ చేస్తున్నారు. ఇక మనం లోపల దాకా వెళ్ళలేకపోయేవాడిని, బయట ఎవరైనా ఉంటే వాళ్ళే ఆపేది. ఇక అప్పటి నుండి మనకు రిస్క్ వచ్చేసింది. తిరిగి తిరిగి నాకు కాళ్ళు చెప్పులు అరిగిపోయేలా తిరిగి మనకి సెట్ కాదని ఇడిచిపెట్టేసిన. ఎక్కడిదక్కడ ఇడిచిపెట్టేసే టైంలో కొద్దిగా మనకు ఫోన్, మరి ఇట్లనన్నా కొద్దిగా చేద్దామని కోరిక కలిగింది. ఓకే, మీకు సాలే మూవీలో ఆఫర్ ఎలా వచ్చింది? మనకు సారు కొద్దిగా పరిచయం, డైరెక్టర్ గారు విజయరాజు గారు కొద్దిగా పరిచయం ఉండుట్లా చేస్తారా అంటే చేస్తాను. ఆడిషన్ కి వెళ్ళారా మీరు? ఆడిషన్ ఇచ్చారా? ఆడిషన్ ఎక్కడ ఇయ్యలేదు. చిన్న పాత్ర ఇచ్చారు సాలే మూవీలో. మీకు అంటే మీరు యాక్ట్ చేయడానికి ముందు ఆడిషన్ తీసుకుంటారు కదా? ఆడిషన్ విజయరాజు గారు దానికి ఆఫర్ వచ్చింది, ఆయన తీసుకున్నారు ఆడిషన్? మరి ఆడిషన్ అంటే ఏం లేదు, డైరెక్ట్ గా తీసేసుకున్నారు. యాక్టింగ్ చూడలేదా ఫస్ట్? ఇక చూడలే.
ఓకే, రమ్మన్నారు, ఈయన వచ్చేసిన. చేయగలరు అన్న ఆ, కాన్ఫిడెన్స్ తో తీసేసుకున్నారు. తీసేసుకున్నారు. అయితే అట్లా ఇక ఈ ఫోక్ సాంగ్ ద్వారా మనం చే- ఆ ఫోక్ కోరిక. సాంగ్ ఏంటండి? ఫోక్ సాంగ్ జానపదాలు. మీరు చేశారా ఆ, ఫోక్ సాంగ్ లో? చేశానండి. మీరే ఇప్పుడు హీరోగా చేశారా? నేనే 20 చేసిన. ఓకే. ఇప్పుడు అప్పుడు చిన్నప్పుడు విజయశాంతితో డ్యాన్స్ చేయాలి చేయాలి అని అనుకునేవాని కదా. ఆ కోరిక నెరవేర్చుకున్నా. 2 అంటే సాంగ్ విజయశాంతి గారితో చేశారా మీరు డాన్స్? విజయశాంతితో చేయలేదు, అంటే కోరిక హీరోయిన్ తో నెరవేర్చుకున్నారు. చేశాను కదా. ఇప్పుడు హీరోయిన్ ఓకే, విజయశాంతి గారితో చేయాలని ఆశ ఉంది, బట్ వేరే హీరోయిన్ తో చేసి మీరు చేసి అలా ఆ కోరిక సాటిస్ఫై. నెరవేర్చుకున్నా. ఇప్పుడు ఒక మొక్క 4 ఆకులతో కూడినటువంటి మొక్క పెరిగి పెద్దదై 40 లక్షల ఆకుల వరకు చేరి పూలనిస్తుంది, కాయలనిస్తుంది, ఒక స్థాయికి చేరుకుంటది మొక్క. అదే అంత ఇస్తే మనం మనుషులం, మనం ఎంత ఇవ్వాలి? ఏ అంటే మీకు ఏజ్ ఎంత ఉన్నప్పుడు చేశారు ఫోక్ సాంగ్ లో హీరోగా? అప్పుడు మనకు 30, 35. ఈ మూవీ 1 వీక్ లోనే కంప్లీట్ అయిందంట కదా. అవును మేడం, ఇవి మూవీ తొందరగా చాలా ఫాస్ట్గా చేసేసారు. 1 వీక్లోనే ఫస్ట్ టైం ముందే చెప్పారు, తొందరగా చేస్తామన్నారు, చేసేసారు. ఇప్పుడు నార్మల్ గా చిన్న మూవీ అయినా పెద్ద మూవీ అయినా అది షూటింగ్ అవ్వడానికి ఒక 3 months 5 months అలా పట్టొచ్చు, కానీ ఓన్లీ 7 days లో ఎలా కంప్లీట్ అయ్యింది? కంప్లీట్ అంటే చేసిర్రు. మనం మనం కష్టపడితే ఏదైనా సాధించవచ్చు. 40 రోజుల్లో తీసిన సినిమాలు కూడా ఉన్నాయి. పెద్ద పెద్ద సినిమాలే ఇప్పుడు చాలా ఉన్నాయి. అదేవిధంగా ఇది కూడా సాలే మూవీ కూడా తొందరనే చాలా ఫాస్ట్గా షూటింగ్ చేసి రిలీజ్ కూడా మార్చి 10న చేస్తున్నారు. మార్చి 10th రిలీజ్. మార్చి 10న రిలీజ్ చేస్తున్నారు. నాది ఇందులో చిన్న క్యారెక్టర్. అంటే మీ క్యారెక్టర్ ఏ విధంగా ఉండబోతుంది సాలే మూవీలో? కూలి పని చేసేవాళ్ళగా. ఒక ఫార్మరా? ఫార్మర్ కాదు, కూలి పని చేసి ఓకే. ఒక ఇటుక రాయి, ఇటుకల కాడ, ఇటుక బట్టీల కాడ చిన్న క్యారెక్టర్. మీకు ఈ ఆఫర్ వచ్చే ముందు మీకు ఈ స్టోరీ గురించి చెప్పారా డైరెక్టర్? చెప్పలే. అంటే మీరు అడిగిన స్టోరీ ఎలా ఉంటుంది? ఓన్లీ మీ క్యారెక్టర్ ఒకటే చెప్పారా? మనకు మనం అడగలేదు, ఆ సార్ చెప్పలేదు. ఏంటంటే ఒక క్యారెక్టర్ని చేస్తావంటే చేస్తా అన్న. అంటే అది ఏ క్యారెక్టర్ అయినా ఏం లేదు, ఏ క్యారెక్టర్ ఇచ్చినా చేస్తా అని చెప్పిన. అది కాదండి, ఇప్పుడు మనం చేయబోయే మూవీ స్టోరీ ఎలా ఉంటుందన్న ఒక ఇంట్రెస్టింగ్ ఉంటుంది ప్రతి ఒక్క ఆర్టిస్ట్ కి. అంటే మీరు ఫస్ట్ అంటే మూవీ టీజర్ ఎలా ఉంది అంటే చాలా అడల్ట్ కంటెంట్ ఉంది, చాలా వరస్ట్ వస్తుంది, అది కూడా చాలా ఓపెన్ గా రిలీజ్ చేశారు, నాయిసెస్ కూడా. దాని గురించి మీకు ఏం తెలీదా ఫస్ట్ ఇలా ఉంటది మూవీ అని? సాలే అంటే భూత పదం అనుకుంటారు, అసలు భూత పదం కానే కాదు. ఏంటి మరి సాలే అంటే? ఒక వాడుక. ఇప్పుడు ఎట్లా అంటే, ఏమ్రా సాలే నా పక్కనే ఉండి నాకే పొక్కల్ది తావురా అన్న సందర్భంలో వాడతాం. అంటే కామన్ గా తిట్ట యూస్ జస్ట్ ఓడే అంటారు, వాడకం. అందరికి అనుకుంటున్నారు. మరి తిట్లెట్లయితే? తిట్టు కాదు, అరే సాలే అని తిడతారు కదా. సాలే అంటే బామరిది, వరుసకు బామరిది అవుతాడు. సాలే అంటే బామరిది అన్నట్టు. టీజర్ మీరు మీ ఫ్యామిలీతో చూసారా? చూసినాం. ఓకే, మీకు ఎలా అనిపించింది టీజర్ చూసాక? నేను మొదటిసారి ఈ మూవీలో చేసిన కదా, మీ ఫస్ట్ మూవీ ఇది? ఫస్ట్ మూవీ చేస్తే మా ఆవిడ ఉండి పోదాం ఇప్పుడే పోదాం, మా వైఫ్ తోటి అందరం కలిసి పోదాం, చూడాలంటాను. ఎట్లా టీజర్ చూసాక ఏమన్నా అన్నారా మీ వైఫ్? ఏంటి ఇలా ఉందేంటి, మూవీలో చేసావేంటి? అట్లేమలేదు, అంటే సినిమా వచ్చినాక తెలుస్తుంది కదా. టీజర్ చూస్తే కొంతమంది అర్థం చేసుకుంటారు. టీజర్ చూస్తేనే ఆటోమేటిక్ గా మూవీ ఏ టైప్ లో ఉంటుంది అంటే అర్థమైపోద్ది ఆటోమేటిక్ గా. సో అది మూవీ చూడలేదు కదా అని ఎలా అనుకుంటారు? అది కొంతమంది అర్థం చేసుకుంటారు, కొంతమంది అర్థం చేసుకోరు. అంటే మీ వైఫ్ అర్థం చేసుకున్నారని అంటారా? అర్థం చేసుకునేది ఇక చూస్తేనే తెలుస్తుంది కదా ఏదైనా. అంటే అసలు ఏం అడగలేదు మిమ్మల్ని? ఏం క్వశ్చన్? మొదటిసారి మనం ఇందులో చేసినాం కాబట్టి నాకంటే ముందుగా వెళ్ళి చూడాలి, పోయి ఎన్ని రిలీజ్ అవుతుందో పోయి చూడాలి అని అన్నది. సో చూసారు కదండి, సాలే మూవీలో యాక్ట్ చేసిన ఆర్టిస్ట్ రాజు వాళ్ళ ఫ్యామిలీతో కూడా వెళ్ళి చూస్తారంట. ఈ మూవీ మార్చి 10th రిలీజ్ అవబోతుంది. సో మరి కొంతమంది ఆర్టిస్టులు మరోసారి కలుద్దాం. దిస్ ఇస్ యాంకర్ మహా, బై బై.